కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తూ మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కౌన్సిల్ సభ్యులు భయభ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు చెల్లతుని పిలుపునిస్తున్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. సంపూర్ణ మెజారిటీతో ఉన్న వైసీపీ పాలకవర్గాన్ని చీల్చి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణ జిల్లా ఎస్పీ కలెక్టర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదేవిధంగా చాలా మంది మద్యం సేవించి మళ్లీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోలులాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్లీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్లీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోయే పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నిల్చున్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు, గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడతాం రకరకాలుగా ముందుగా ప్లాన్డ్ గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ప్లాన్డ్ గా పోలీసులు వచ్చి. ముఖ్యంగా రూరల్ సిఐ, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగల కొట్టేస్తామని, ఇల్లు బద్దలు కొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రోజు కూడా మేము 17 మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం 30 మంది, 17 మంది మీ ఎదురుకుంటే ఇక్కడే కూర్చున్నారు. విప్ కూడా పట్టుకెళ్లి ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. 17 మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్లి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా, ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం.
మన 17 మంది కౌన్సిలర్లని ఈ 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు గాని ఎస్పీ గారు గాని వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఈ 17 మంది కౌన్సిలర్లని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజావుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు చేలో తుని పిలిపిస్తున్నాను. అందరూ నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురుగారు అందరికీ నమస్కారం. ఈ 20 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది. మరి ఈరోజు మీరు పత్రికా విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ 17 మందికి అధికారం లెక్క చేయకుండా, డబ్బు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరి అధికారులు ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలన ఉంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది. ఎందువల్ల మన సూత్రం రావణాసురుడు, దుర్యోధనుడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యాన్ని పాల్పడవచ్చు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజాప్రతినిధుల్ని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకి అందరికి అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.